లాస్ట్ సాటర్డే మనకి 5 kg 4.9 kg గోల్డ్ థెఫ్ట్ అయింది. స్నాచింగ్ చెప్పొచ్చు, థెఫ్ట్ చెప్పొచ్చు. సో తర్వాత మనకి అంటే కొంచెం ఛాలెంజింగ్ అనే కేసు అయింది. ఎందుకంటే ఎవరు దాంట్లో విక్టిమ్, ఎవరి దగ్గర నుంచి ఈ బ్యాగ్, ఈ 5 kg గోల్డ్ ఉన్న బ్యాగ్ పోయిందో ఆ ప్లేస్లో కామన్ ఆత్మకూరు జంక్షన్లో ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర రాయింది. అక్కడ షాప్స్ ఉన్నాయి, అక్కడ చాలామంది రోడ్ షాప్ పెట్టి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. తీసుకున్నప్పుడు ఎవరు దగ్గర నుంచి బ్యాగ్ పోయిందో వాళ్ళు అరవట్లేదు, ఎవరిని పిలవట్లేదు. వాళ్ళు ఓనర్కి మాత్రం కాల్ చేసి ఇలాగా గోల్డ్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు, స్నాచ్ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది. ఇంతే కేసు యాక్చువల్లీ. తర్వాత మనము కొన్ని ఇన్వెస్టిగేషన్ దీంట్లో రకరకాలు చేయడం జరిగింది. మన జరిగినది విజయవాడలో స్టార్ట్ అయింది. జైహింద్ ఆ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఉన్న ఒక జ్యువెలరీ షాప్ నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆత్మకూరు జంక్షన్ వరకు కూడా మనం దీన్ని ఇన్వెస్టిగేట్ పాయింట్ బై పాయింట్ చేయడం జరిగింది. చివరికి మన దర్యాప్తులు మన 6 teams మనం పెట్టుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, సిసిఎస్ డిఎస్పి, ట్రైనింగ్ ఏఎస్పీ, తర్వాత మన ఎస్డిపిఓ నార్త్, ఇంకా అంటే చాలామంది ఇంపార్టెన్స్ ఉన్నారు. ఇన్స్పెక్టర్స్ చాలామంది దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో అందరితో పాటు 6 different teams ఫామ్ చేయడం జరిగింది. సో టీం ఫామ్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి దీంట్లో నాగరాజు ఎవరు దీనిని 5 kgని 4.9 kgని క్యారీ చేశారో వాళ్ళకి అదే షాప్లో పనిచేసిన భరత్, అదే షాప్లో అంటే వీళ్ళిద్దరు మెయిన్ ఒకే ఆ షాప్లో ఏ షాపుల నుంచి దొంగతనం జరిగిందో ఆ షాప్స్లో పనిచేశారు. వాళ్ళతో పాటు మెయిన్ భరత్ ఫ్రెండ్ నవీన్, తర్వాత మోహన్, తర్వాత లోకేష్, వీళ్ళందరూ కూడా ఒకరొకరు ఫ్రెండ్స్ అనమాట. దీంట్లో ఇర్ఫాన్ అని ఒక వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నారు. టోటల్ 8 members. సో తర్వాత రిసీవర్స్ కూడా అక్యూజ్డ్గా పెట్టాము, చందు, గంగాధర్. సో అక్యూజ్ కూడా వాళ్ళు కూడా అక్యూజ్డ్గా యాడ్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తున్నట్టు రిసీవర్ కూడా అక్యూజ్డ్గా యాడ్ చేస్తాము. దీంట్లో ఎవరికి కూడా పాత కేసెస్ ఏమీ లేదు, ఒకరు తప్ప. ఓకే, సో మనకి నవీన్కి అనుకుంటున్నాను, నవీన్ ఇర్ఫాన్కి తప్ప ఎవరు అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళు ఒక కేసు, అది కూడా చిన్న కేసు, వ్యక్తి పైన థర్డ్ కేసు 323 ఉంది ఆ వ్యక్తి పైన. అదొకటి తప్ప వేరెవరు కేసెస్ కూడా లేదు. వీళ్ళందరూ కూడా భవానీపురము, అందరూ కూడా విజయవాడ యాక్చువల్లీ. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, ఒకరు పరిచయమైన వాళ్ళు. వీళ్ళు ఒక పర్సనల్ రీజన్కి వల్ల ఒకరికి దాంట్లో ఎవరు భరత్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఐడియా రావడము, దీన్ని ఎగ్జిక్యూట్ ఇలాగా చేశామంటే ఎవరికి డౌట్ రాదని చెప్పడము. సో గోల్డ్ ఇప్పుడు ఆత్మకూరు జంక్షన్ దగ్గర వచ్చిందో అప్పుడు ఇర్ఫాన్, మోహన్, తర్వాత నవీన్, వీళ్ళు ముగ్గురు కూడా 2 bikesలో వచ్చి ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఎవరు నాగరాజు ఈ బ్యాగ్ని క్యారీ చేశారో వాళ్ళు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ చేయట్లేదు, ఈజీగా ఇచ్చేసారు. జరిగినది ఇది యాక్చువల్లీ. దాంట్లో మేము 5 daysలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఎలాగనే మనం చెప్పలేము యాక్చువల్లీ, కానీ ప్రాపర్ టెక్నికల్ డేటా. ఓకే, టెక్నికల్ టీమ్ సపరేట్గా సిఐ పెద్దగా కానీ తర్వాత సిఐ ఐటీ కోర్టింగ్ నిషార్ భాషతో పాటు సపరేట్ టెక్నికల్ టీం అపాయింట్ చేయడం జరిగింది. సో టెక్నికల్ టీం ఒక సైడ్ వర్క్ చేయగా ఎవరెవరు సస్పిషన్ ఉందో వాళ్ళని సపరేట్గా వర్క్ చేయగా, సో అన్నీ కూడా ప్యారలల్గా వెళ్ళింది. బికాస్ మనకు అనుమానాలు ఫస్ట్ నుంచి ఉందన్నా కన్ఫర్మేషన్కి మనకి ఏదో ఒకటి కావాలి కాబట్టి కొన్ని టైం తీసుకోవడం జరిగింది. బట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసాము. హైలైట్ ఏంటంటే ఉన్న గోల్డ్ని ఎంటైర్ ఇంటాక్ట్ రికవరీ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, అది కూడా చేయగలిగాం. సో ఇది ఒక సచ్ సాటిస్ఫాక్షన్ కేసు. దీనిలో అడిషనల్ ఎస్పీస్ నుంచి హోంగార్డ్స్ వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్లో, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు కష్టపడ్డారో అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సో
హ్యాపీగా ఉండదు. పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు నేను చెప్తున్నట్టు ఒక కేసు చేసినప్పుడు పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తాయి, అలాంటి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఈ కేసులో. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. వీళ్ళందరికీ కూడా ఎవరెవరు టీమ్, ఎంటైర్ టీమ్ దీంట్లో ఆల్మోస్ట్ 5 to 6 days నిద్ర లేకుండా కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గుడ్ సర్వీస్ ఎంట్రీ అండ్ ప్రాపర్ రివార్డ్స్ ఎప్పుడు మనకి దానికన్నా అప్రిషియేషన్ వస్తాయో అప్పుడు అందరికి కూడా ప్రాపర్ అప్రిషియేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. డిస్పైట్ అవర్ డిసిషన్, అంటే ఏదో ఒక మన బందోబస్తు కానీ రీసెంట్గా మన ఎలక్షన్స్ ఏదైనా దీనిలో ఆల్మోస్ట్ 1 week దీనికి కంప్లీట్గా కేటాయించాము, ఛాలెంజ్గా తీసుకున్నాం కేసెస్. మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే అడగచ్చు. అంటే అదే స్పెసిఫిక్గా దీంట్లో ఏంటంటే ఈ భరత్ అనే వ్యక్తి మెయిన్, దీంట్లో భరత్ అనే వ్యక్తి మెయిన్. సో దీంట్లో వాళ్ళకి చెల్లి పెళ్ళి ఉందన్నది ఒక మెయిన్ పాయింట్. తర్వాత వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జాబ్లెస్, ఆల్మోస్ట్ ఒక 3 తప్ప, 8లో ఒక 3-4 తప్ప రిమైనింగ్ అందరికి జాబ్ ఏమీ లేదు. యాక్చువల్లీ ఖాళీగా తిరుగుతుంటారు. ఎప్పుడు భరత్ ఒక ఐడియాని ఇచ్చారో, అందరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారో, 4.9 kg బిగ్ అమౌంట్ కదా, ఈజీలీ అందరికీ యూజ్ అవుతాయి యాక్చువల్లీ. కాబట్టి ఆ ఐడియా అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత అందరూ జాయిన్ అయ్యారు. దీంట్లో నవీన్ అనే వ్యక్తి కూడా పెళ్ళి అయింది కొత్తదిగా. సో అదొక రీజన్. సో లైఫ్లో అందరూ కూడా ఒక ఇన్స్టెంట్లో సెటిల్ అయిపోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, దానికి మించి దీంట్లో మోటివ్ కూడా ఏమి లేదు. దట్ ఈస్ ద అల్టిమేట్ మోటివ్, సక్సెస్ అవుతామన్న కాన్ఫిడెన్స్ అంతే. ఇద్దరు ఒకే షాప్లో పనిచేస్తున్నారు. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే సీసీటీవీ కెమెరా గురించి గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ చాలా అందరికీ రిక్వెస్ట్ పెడుతున్నాము, షాప్ ఓనర్స్కి, ప్రజలకు అందరికీ కూడా. బట్ చాలా రిక్వెస్ట్ పెట్టామంటే కూడా కొంతమంది సహకరించట్లేదు. అండ్ అఫ్ కోర్స్ ఈ పర్టికులర్ క్రైమ్ డిటెక్షన్లో విజయవాడ పోలీస్, ఎస్పెషల్లీ విజయవాడ కంట్రోల్ రూమ్, సిఐ కృష్ణలంక కూడా, మనకి ఏసీపీ సౌత్ కూడా బాగా కోఆపరేట్ చేశారు మనకి. సీసీటీవీ కెమెరా చాలా హెల్ప్ అయింది ఈ కేసు. అదే అందుకే ఇన్ డెప్త్ నేను వెళ్ళట్లేదు ఇన్వెస్టిగేషన్. కాకపోతే మన ప్రజల దగ్గర గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, హౌస్, ఇల్లన్నా ఉండొచ్చు, షాప్ అన్నా ఉండొచ్చు, ఎక్కడైనా మీరే సీసీటీవీ కెమెరాస్ పెట్టించి అది లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తామంటే మేము ఆ లింక్ని తీసుకొని మేము కంట్రోల్ రూమ్లో పెట్టుకుంటాం. దీంట్లో ఎవరు ప్రైవసీ పోదు. మీరు ఎందుకో ఏదో ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ప్రైవసీ గురించి కాంప్రమైజ్ అనేది ఎప్పుడు అవ్వదు. ఖచ్చితంగా టువర్డ్స్ రోడ్, మీరు టువర్డ్స్ ఇంటి లోపలికి పెట్టుకోవడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉంటుంది. టువర్డ్స్ రోడ్ ఫోకస్గా మీరు పెట్టారంటే ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు డిటెక్షన్ చాలా ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ఎక్సెప్ట్ ఒక్కరు తప్ప రిమైనింగ్ 7 మంది కేసెస్ లేవు. ఇది ఈ సీసీటీవీ కెమెరా లాగా చిన్న సపోర్ట్ ఉన్నప్పుడే మనకి త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం, లేకపోతే టైం చాలా తీసుకుంటాయి, సమ్టైమ్స్ డిటెక్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ సీసీటీవీ కెమెరా అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎక్కడ తిరిగినా సీసీటీవీ కెమెరా ఉండాలి. అప్పుడు దొంగవాడికి ఏమి ఉండదు, ఛాన్స్ ఉండదు, ఈ ఎస్కేప్ అవడానికైనా స్కోప్ ఉండదు. అలాగా ఎంటైర్ గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ తిరిగినా సీసీటీవీ కెమెరాస్ పెట్టాలన్న ఒక దీంతో పాటు అందరూ ట్రై చేస్తున్నాము. ప్రజల తరపు నుంచి, మీడియా మిత్రుల నుంచి కూడా ఇది ఇంకా ఎక్కువ పబ్లిసైజ్ చేస్తూ అందరూ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.